నమస్తే, వెల్కమ్ టు RP70 న్యూస్. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కుకుడ గ్రామానికి చెందిన ఆర్టీఐ క్రైమ్ రిపోర్టర్ కోట్రంగి రమేష్ ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితం కావడంతో వారిని పరామర్శించడానికి ఆర్టీఐ లైవ్ న్యూస్ కొమరమీ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ కబీర్ అహ్మద్, రిపోర్టర్లు లింగయ్య, రవీందర్, రాజు, శరత్ చంద్రతో కలిసి అనంతరం కబీర్ అహ్మద్ మాట్లాడుతూ కుట్రంగి రమేష్ జర్నలిస్టుగా గత 2 సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజలకు సేవలు అందించారు. వారి కుటుంబానికి అండగా ఉందామని కోరారు. సరే మరి మీడియా పత్రికా మీడియా ద్వారా తెలియజేయనది ఏమనగా కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టి నియోజకవర్గంలోని బెజ్జూరు మండలం కుకుడ గ్రామానికి చెందిన మన ఆర్టీఐ లైవ్ న్యూస్ క్రైమ్ జిల్లా రిపోర్టర్ గత 6 నెలల నుండి ఆరోగ్యం క్షీణించి 2 నెలల హాస్పిటల్లో ఉన్నారు. మొత్తానికి కోట్రంగి రమేష్జీ ఇంటి పరిస్థితి బాగలేదు. నిరుపేద కుటుంబం, వీరికి చిన్న పిల్లలు ఉన్నారు, 2. ఎన్ని రోజులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎన్నో సమస్యలను తీసి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా రాజకీయ నాయకుల వార్తలు కూడా సేకరించి పెట్టారు. ఇప్పుడు ఈ కుటుంబానికి ఎలాంటి ఉపాధి లేక 2 నెలల నుండి ఇబ్బంది పడుతున్నారు. మీడియా రిపోర్టర్లు, సమాచార హక్కు రక్షణ చట్టం కుటుంబ సభ్యులు, ఆర్టీఐ లైవ్ న్యూస్, ఆర్టీఐ నిఘా న్యూస్ కుటుంబ సభ్యులు, రిపోర్టర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి వీరి కుటుంబాన్ని పరామర్శించి వీరికి ఆర్థిక సాయం చేసి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ విషయాన్ని మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోండి.